హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో టాప్ 25 బెస్ట్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ప్రతి మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని అయితే అస్సలు మిస్ చేయకండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సైకో కిల్లర్ మర్డర్ చేసిన ప్రతిసారి ఒక క్లూ ఇస్తూ చంపేసి వాళ్ల నోట్లో ఒక పెన్ డ్రైవ్ని వదిలి వెళ్ళిపోతాడు. దీంతో ఈ మర్డర్ కేసులన్నీ పోలీసులకు సవాలుగా మారుతుంది. కిల్లర్ అంతటితో ఆగకుండా పోలీసులను ఎగతాళి చేస్తూ ఇంకొన్ని దారుణమైన మర్డర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పోలీసులు అతను మర్డర్ చేసే విధానం చూసి షాక్ అవుతారు. అసలు ఈ పెన్ డ్రైవ్ కిల్లర్ ఎవరు, వాళ్ళందరినీ అంత కిరాతకంగా ఎందుకు చంపుతున్నాడు అని ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి DNA. ఈ మూవీలో లక్ష్మీరాయ్ అండ్ అస్కర్ సౌదన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. మూవీ ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అంతాక్షరి ఆటను ఇష్టపడే పోలీస్ ఆఫీసర్కి ఒక అనానిమస్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో నువ్వు నాతో అంతాక్షరి ఆడాలి, లేదంటే నీ కుటుంబాన్ని అంతం చేస్తా అంటాడు. హీరో ఆడనని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ నెక్స్ట్ డేనే హీరో కూతురి మీద దాడి జరుగుతుంది. అసలు ఆ ఫోన్ కాల్లో మాట్లాడింది ఎవరు, ఎందుకు హీరోనే టార్గెట్ చేశారు అనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కొన్ని మర్డర్ కేసులు బయటపడతాయి. అసలు ఈ మర్డర్స్కి, అంతాక్షరి ఆటకి, ఆ అనానిమస్ కాల్కి సంబంధం ఏంటి అని ఎండ్ వరకు జరిగే ఇన్వెస్టిగేషన్లో అద్దిరిపోయే ట్విస్టులు ఉంటాయి. మలయాళం టాప్ డైరెక్టర్ విపిన్ దాస్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని సోనీ లివ్లో చూసి ఎంజాయ్ చేయండి. వాళ్ళ నాన్న ఇన్స్పిరేషన్తో పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి ఒక ఏరియాలో మిస్ అయిన అమ్మాయి కేసు సవాలుగా మారుతుంది. హీరో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే ఒక పాడుబడ్డ బావి దగ్గర ఆ అమ్మాయి డెడ్ బాడీ చూసి షాక్ అవుతాడు. అసలు ఆ అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా 20 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును కూడా హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ రెండు కేసుల్లో అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, ఎలా చనిపోయారని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఈ రెండు కేసుల్లో వచ్చే ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అవుద్ది. అండ్ ఆ ట్విస్ట్లను ఎండ్ వరకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. టొవినో థామస్ యాక్ట్ చేసిన ఈ మూవీనే అన్వేషిప్పిన్ ఖండితం. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఐ కార్తిక్కి సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయిన జయశంకర్కి మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. కానీ ఒక కేసులో అరెస్ట్ అయిన జయశంకర్ ఫ్రెండ్ని అతనికి తెలియకుండా కార్తిక్ రిలీజ్ చేస్తాడు. అది తెలిసిన జయశంకర్ సీరియస్ అయ్యి కార్తిక్తో గొడవ పడతాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత జయశంకర్ ఇంటి మేడ మీద గోనె సించులో ఒక అమ్మాయి శవం ఉంటుంది. ఆ కేసులో జయశంకర్ అరెస్ట్ అవుతాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు, జయశంకర్ ఇంటికి ఎందుకు వచ్చింది, తనను ఎవరు చంపారు, జయశంకర్ ఆ మర్డర్ చేశాడా లేదా, ఎస్ఐ కార్తిక్ ఏం చేశాడు అని ఎండ్ వరకు ఊహించిన ట్విస్ట్లతో మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ ఏంటంటే రాయ్స్ వైఫ్ రితుకి ఒక కార్ యాక్సిడెంట్ అవడం వల్ల మెమొరీ లాస్ అవుతుంది. అందుకే రితు ప్రతి విషయాన్ని చాలా తొందరగా మర్చిపోతూ ఉంటుంది. కానీ కేరళలో కొందరు అమ్మాయిలు వరుసగా మిస్ అవుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లో మినిస్టర్ కూతురు కూడా సేమ్ ప్రాసెస్లో మిస్ అవుతుంది. కానీ ఆమె లాస్ట్గా కలిసింది రాయ్స్ వైఫ్ రితుని. అనుమానంతో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఫహద్ ఫాజిల్ ఆమెను ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు ఆ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, వాళ్లను చంపేశారా లేదా అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అవుద్ది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. కుంచాకో బోబన్ అండ్ ఫహద్ ఫాజిల్ మెయిన్ లీడ్స్గా చేసిన ఈ మూవీనే బోగన్ విల్లా. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లివ్లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ల్యూక్ యాంటోనీ దుబాయ్లో బిజినెస్ మ్యాన్. ప్రెగ్నెంట్తో ఉన్న తన వైఫ్తో కేరళ ట్రిప్కి వస్తాడు. కానీ కేరళ అడవుల్లో వెళ్తున్న వాళ్ళ కార్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత యాంటోనీ వైఫ్ మిస్ అవుతుంది. యాంటోనీ ఈ విషయం పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. పోలీసులు ఎంత వెతికినా యాంటోనీ వైఫ్ దొరకదు. అసలు ఆమె ఎలా మిస్ అయింది అని ఎండ్ వరకు ట్విస్ట్ మీద ట్విస్ట్లతో మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మమ్మూటి యాక్ట్ చేసిన ఈ రోషాక్ మూవీ ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీని జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి అన్నదమ్ములు ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. హీరోకి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. కానీ
ఒక ఏరియాలో హస్బెండ్ అండ్ వైఫ్ని ఎవరో దారుణంగా చంపేస్తారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ క్రిమినల్ని ఎంత వెతికినా దొరకడు. కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆటో డ్రైవర్ని ఈ కేసులో ఇరికించి ఫేక్ ఎవిడెన్స్తో అతన్ని జైలుకు పంపిస్తారు. ఇదంతా నచ్చని హీరో జాబ్ని రిజైన్ చేస్తాడు. ఆ తరువాత ఆ క్రిమినల్ ఏం చేశాడు, హీరో ఆ క్రిమినల్ని పట్టుకున్నాడా లేదా అని ఎండ్ వరకు కదలకుండా చూసేలా చేస్తుంది. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ఈ మూవీ శాల్యూట్. ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని సోనీ లీవ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి వీటెక్ కంపెనీ ఆఫీస్లో 20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్లలో లేడీస్ అండ్ జెంట్స్ కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఆ ఆఫీస్కి వచ్చే ఎండి ఒకరోజు బాత్రూమ్కి వెళ్తాడు. కానీ అతను బాత్రూంలోనే చనిపోయి ఉంటాడు. అసలు అతన్ని ఎవరు చంపారు, ఎంప్లాయీస్ ఎండి గురించి చెప్పిన నిజాలేంటి, అసలు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న హీరో ఆ మర్డర్ని కనిపెట్టాడా లేదా అని ఎండ్ వరకు కళ్ళు తిప్పుకోకుండా చేస్తుంది. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ టైటిల్ వచ్చేసి గోలం. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే గందరగోళంగా కాకుండా చాలా బాగుంటుంది. అండ్ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ డ్యూరేషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి బెంగళూరులో ఒక షాపింగ్ మాల్లోని లేడీస్ ట్రయల్ రూమ్లో సీక్రెట్ ఫోన్తో న్యూడ్ వీడియోస్ని తీస్తుంటాడు అమర్. కానీ ఒకరోజు అమర్ని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకదు. జర్నలిస్ట్ అయిన హీరోయిన్ అండ్ స్కెచ్ ఆర్టిస్ట్ అయిన హీరో ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఫైనల్గా క్రిమినల్ని పట్టుకున్నారా లేదా, అసలు ఇదంతా చేసింది ఎవరు అని రకరకాల ట్విస్టులతో బుర్ర పాడవుద్ది. త్రిష అండ్ టొవినో థామస్లు యాక్ట్ చేసిన ఈ మూవీనే ఐడెంటిటీ. మూవీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్టులతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే G5లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక 70 ఏళ్ల ముసలోడు అడవిలోకి వెళ్ళి ఫేస్బుక్లో లైవ్ కాల్ పెట్టి మేం నలుగురం కలిసి ఇక్కడే 40 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని పూడ్చిపెట్టాం అని చెప్పి సూసైడ్ చేసుకొని చనిపోతాడు. విషయం తెలిసిన పోలీసులు ఆ మిస్టరీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భయంకరమైన ట్విస్ట్లు బయటపడతాయి. అసలు వాళ్ళు పూడ్చిపెట్టిన అమ్మాయి ఎవరు, తనను ఎవరు చంపేశారు అని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆసిఫ్ అలీ యాక్ట్ చేసిన ఈ మూవీనే రేఖా చిత్రం. ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ మూవీ స్క్రీన్ ప్లేని కళ్ళార్పకుండా చూస్తాం. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లీవ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి గ్యాంగ్స్టర్ అయిన హీరో తన వైఫ్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ చిన్న చిన్న దొంగతనాలు, మర్డర్లు చేసే ఇద్దరు ఫ్రెండ్స్ హీరో వైఫ్ని నడుము చూపించమని ఏడిపిస్తారు. విషయం తెలిసి హీరో వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడతాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు హీరో ఇంట్లోకి వెళ్ళి హీరో వైఫ్ని దారుణంగా కొట్టి గొంతుకొస్తారు. ఆ తర్వాత హీరో వాళ్ళని ఏం చేశాడు, క్లైమాక్స్లో ఏమైంది అని మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. జోజో జార్జ్ యాక్ట్ చేసిన ఈ మూవీనే పని. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే సోనీ లీవ్లో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పోన్ మ్యాన్. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ సాజిన్ గోపులు మెయిన్ లీడ్స్గా చేశారు. సో రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే పీపీ అజేస్ ఒక గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఏజెంట్. అలాగని షాప్లో కూర్చొని నగలు అమ్మేవాడు కాదు. కానీ పెళ్లి కూతురు కుటుంబం వాళ్ళకి అవసరానికి తగ్గ జ్యువెలరీని హెల్ప్ చేస్తాడు. ఆ డబ్బులు సదివింపుల రూపంలో మళ్ళీ లాక్కుంటాడు. కానీ అదే ప్రాసెస్లో పీపీ అజేష్ ఒకరికి హెల్ప్ చేయబోయి పెద్ద చిక్కుల్లో పడతాడు. అదేంటంటే పెళ్లి అయిన తర్వాత పెళ్లి కూతురు ఆ నగలుని మళ్ళీ తిరిగి ఇవ్వనని చెప్తుంది. అప్పుడు పీపీ అజేష్ ఏం చేశాడు, చివరికి ఏమైంది అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మూవీ మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సో ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కిష్కింధ కాండం. అండ్ ఈ మూవీలో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళిలు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. కేవలం 7 కోట్లతో తీసిన ఈ మూవీ 75 కోట్లు వసూలు చేసింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే హీరో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ తన భార్య చనిపోవడంతో అపర్ణను రెండో పెళ్లి చేసుకుంటాడు. అండ్ హీరో వాళ్ళ నాన్న ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ఆయనకి మతి మరుపు ఎక్కువ. ప్రతి విషయాన్ని కూడా చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాడు. అండ్ అదే ప్రాసెస్లో అతని దగ్గరున్న లైసెన్స్డ్ తుపాకీని అప్పగించాలని పోలీసులు నోటీసులు ఇస్తారు. కానీ అతను ఆ తుపాకీని ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్తాడు. కానీ ఆ తుపాకీ
అడవిలో ఒక కోతి చేతిలో దొరుకుతుంది. కానీ ఆ తుపాకీలో బుల్లెట్స్ ఉండవు. ఆ తుపాకీలో బుల్లెట్స్ ఎక్కడ మిస్ అయింది? ఇతను ఆ తుపాకీని అడ్డం పెట్టుకుని ఎవరైనా చంపేశాడా లేదా అనేది ఎండ్ వరకు మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే మూవీ కొంచెం స్లో నెరేషన్తో ఉంటుంది, బట్ ఎండ్ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా వాచబుల్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ముకుందన్ ఉన్ని అసోసియేట్స్. అండ్ ఈ మూవీలో వినీత్ శ్రీనివాసన్, హర్ష చాందిని బైజులు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఇదొక ఇంటెలిజెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లేకి దిమ్మ తిరిగిపోవాల్సిందే. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ముకుందన్ ఉన్ని LLB కంప్లీట్ చేసి అసిస్టెంట్ లాయర్గా పనిచేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ లాయర్గా ఇంకెన్నాళ్ళు 35 years వచ్చినా పెళ్లి కాలేదు, సక్సెస్ రాలేదని బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో హాస్పిటల్లో ఫేక్ డాక్యుమెంట్స్తో ఇన్సూరెన్స్ని ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకుంటాడు. అసలే క్రిమినల్ మైండెడ్, అందులోనూ లాయర్. తన బుర్రను ఉపయోగించి ఎలాంటి పనులు చేశాడు, చివరికి ఎలా సక్సెస్ అయ్యాడనేది చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. అండ్ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ వినీత్ శ్రీనివాసన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రొమాంచం. అండ్ ఈ మూవీలో షోబిన్ షాహిర్ అండ్ అర్జున్ అశోకన్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే జీవన్, నీరజ్, హరి, రవి ఇలా 7 ఫ్రెండ్స్ బెంగళూరులో ఓ ఇంట్లో రూమ్మేట్స్గా ఉంటారు. వాళ్ళందరూ కలిసిమెలిసి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఒక్కొక్కరు వేరే వేరే జాబ్స్ చేస్తున్నా ఈవినింగ్కి మాత్రం అందరూ కలుస్తారు. కానీ జీవన్ ఒకరోజు ఓయిజా బోర్డు గురించి తెలుసుకొని దాని ద్వారా ఆత్మలను పిలిచి ఫ్రెండ్స్ని సర్ప్రైజ్ చేద్దామనుకుంటాడు. కానీ ఆత్మ నిజంగా రావడంతో అందరూ షాక్ అవుతారు. తరువాత ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏం చేసింది, అసలు ఆ ఆత్మ ఎవరు అని మూవీ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ కామెడీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా సూపర్గా ఉంటాయని చెప్పాలి. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ క్రేజీ కామెడీ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి, డెఫినెట్గా చూడండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి సూక్ష్మదర్శిని. ఈ మూవీలో నజ్రియా ఫహాద్ అండ్ బాసిల్ జోసెఫ్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ప్రియా తన హస్బెండ్ అండ్ కూతురితో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఖాళీగా ఉండడం ఎందుకని జాబ్ ట్రయల్స్లో ఉంటుంది. కానీ తనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే తన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. అదే ప్రాసెస్లో తన పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఏదో చేస్తున్నారని అనుమానిస్తుంది. అలా ప్రియా ఏం చూస్తుంది, ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుంది, వాళ్ళెవరు, ఏం చేస్తున్నారు అని సినిమా అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో నజ్రియా ఫహాద్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ బాసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలిసిందే, చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ మూవీ కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ క్రేజీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరుల్. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, షోబిన్ షాహిర్ అండ్ దర్శన రాజేంద్రన్లు మెయిన్ లీడ్స్గా ప్లే చేశారు. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే అలెక్స్ అంటే షోబిన్ షాహిర్ ఒక రైటర్. కానీ అలెక్స్ తన గర్ల్ ఫ్రెండ్ అర్చనాతో కలిసి కారులో ట్రిప్కి బయలుదేరుతాడు. కానీ అలా ట్రిప్కి వెళ్ళిన కొందరు కపుల్స్ వరుసగా చనిపోతూ ఉంటారు. అది తెలియకుండా వెళ్ళిన వీళ్ళ కార్ సడన్గా ఆగిపోతుంది. ఒకవైపు భారీ వర్షం, ఏం చేయాలో తెలియక షెల్టర్ కోసం దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తారు. అక్కడ ఆ ఇంట్లో వెళ్ళాక ఏం జరిగింది, వరుసగా అందరినీ మర్డర్ చేస్తున్న సీరియల్ కిల్లర్ ఆ ఇంట్లోనే ఉన్నాడా అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జస్ట్ ఒక 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మామూలుగా ఉండదు. అండ్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా టూ గుడ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఫహాద్ ఫాజిల్ అండ్ షోబిన్ షాహిర్ల పర్ఫార్మెన్స్ అయితే పీక్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్ అంటే స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రవీణ్ కూడు షప్పు. అండ్ ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ అండ్ షోబిన్ షాహిర్లు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సంతోష్ అంటే బాసిల్ జోసెఫ్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను టేకప్ చేసిన కేసులన్నీ 10 రోజుల్లోనే సాల్వ్ చేస్తూ ఉంటాడు. అదే ప్రాసెస్లో కల్లు కాంపౌండ్ యజమాని అయిన శివాజిత్ను ఎవరో దారుణంగా చంపేస్తారు. ఆ కేసుని హైకమాండ్ సంతోష్కి అప్పగిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. అసలు శివాజిత్ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సంతోష్ ఈ కేసుని అన్ని కేసుల్లాగానే 10 రోజుల్లోనే సాల్వ్ చేశాడా లేదా
అని ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. కానీ మూవీ అంతా కూడా చాలా స్లోగా రన్ అవుతుంది. మూవీలో కామెడీతో పాటు క్రైమ్ని, సస్పెన్స్ని చాలా బాగా హోల్డ్ చేశారు. బాసిల్ జోసెఫ్ అండ్ సోబిన్ షాహీర్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అన్నట్టుగా ఉంటుంది. అయితే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం చాలా ఎంగేజింగ్గా అండ్ చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలభీజా పుంచిరా. ఈ మూవీలో షోబిన్ షాహీర్, అఖిలానాథ్, సుధీకొప్పాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ఇలాంటి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇలభీజా పుంచిరా అనే హిల్ స్టేషన్ని ఎక్కి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ఎప్పుడు అక్కడ కొంతమంది పోలీసులు ఉంటూ ఉంటారు. కానీ ఒకరోజు ఒక లేడీ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసిన బాడీ పార్ట్స్ దొరుకుతాయి. దానితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ లేడీ ఎవరు, తనను ఇంత ఘోరంగా ఎవరు చంపారు అని సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అవుద్ది. స్లో నేరేషన్తో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీని ఎక్కడ పాస్ చేయకుండా చూస్తాం, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో షోబిన్ షాహీర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి. డెఫినెట్లీ ఈ మూవీని మీరు చూస్తున్నంతసేపు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హెవెన్. ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు అండ్ నిమిషా సజయన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పీటర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన భార్య కొడుకుతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఒక స్కూల్ గర్ల్ కిడ్నాప్ కేసుని చేజ్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇంట్లో ముగ్గురిని దారుణంగా చంపేస్తారు. పీటర్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే పీటర్ కొడుకు సెబిన్ డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. అది చూసి పీటర్ షాక్ అవుతాడు. అసలు ఆ నలుగురిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పీటర్ వాళ్ళని ఏం చేశాడు అని మూవీ అంతా కూడా చాలా మిస్టరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సూరజ్ వెంజరమూడు యాక్టింగ్ అయితే టాప్ లెవెల్లో ఉంటుంది అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఓకే అన్నట్టుగా ఉంటాయి. సో ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఆఫీసర్ అండ్ డ్యూటీ అండ్ ఈ మూవీలో కుంచక బోబన్ అండ్ ప్రియమణి మెయిన్ లీడ్స్గా చేశారు. రీసెంట్గా వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, హీరో హరీష్ శంకర్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్. అతను తన లవబుల్ ఫ్యామిలీతో కొచ్చిలో నివసిస్తుంటాడు. హరీష్ శంకర్ చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. తనకుండే అగ్రెషన్ అండ్ నిజాయితీ డిపార్ట్మెంట్లో అందరికీ ఉండాలని అనుకుంటాడు. ఆ ప్రాసెస్లో ఫేక్ జ్యువెలరీ రాకెట్, నకిలీ గోల్డ్ చేసే గ్యాంగ్ని ఛేదిస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్లో జ్యువెలరీ రాకెట్ కాకుండా సెక్స్ అండ్ డ్రగ్స్ రాకెట్ కూడా బయటపడతాయి. అలాగా ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్లో చాలా ట్విస్ట్లు బయటకు వస్తాయి. అండ్ విలన్ గ్యాంగ్ చాలా భయంకరంగా ఉంటారు డెఫినెట్లీ. అండ్ ఆ విలన్ గ్యాంగ్స్ వల్ల హీరో ఫ్యామిలీకి ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ హీరో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు పడ్డాడు, ఫైనల్గా ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా అనేది ఈ మూవీలో అయితే చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఈ మూవీలో జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అయితే సూపర్ అని చెప్పాలి. కుంచక్ బోబన్ అండ్ ప్రియమణిల పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేసిన విధానం అయితే తోప్ అని చెప్పాలి. డెఫినెట్గా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టదు, చాలా టైట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. అండ్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ది ప్రిస్ట్. సో ఈ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఫాదర్ కార్మెన్ బెనెడిక్ట్ అంటే మమ్ముట్టి ఒక మెంటలిస్ట్. అతనికి ఆత్మలను గుర్తించి వాటి సమస్యలను తీర్చే శక్తి ఉంటుంది. అదే ప్రాసెస్లో ఒక అమ్మాయి బెనెడిక్ట్ దగ్గరకు వచ్చి ఒక రిచ్ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా రీజన్ లేకుండా ఒకరి తర్వాత మరొకరు సూసైడ్ చేసుకుంటున్నారని కంప్లైంట్ చేస్తుంది. ఆ కేస్ ఫాదర్ బెనెడిక్ట్కి ఛాలెంజింగ్గా మారుతుంది. వాళ్ళు ఎందుకు అలా సూసైడ్ చేసుకుంటున్నారు, రీజన్ ఏంటి అనేది మూవీ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మమ్ముట్టి పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్గా ఉంటుంది. సో మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోరింగ్ అన్న ఫీల్ అయితే అస్సలు ఉండదు. డెఫినెట్గా యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి కన్నూర్ స్క్వాడ్. అండ్ ఈ మూవీలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ మమ్ముట్టిస్ కెరీర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కేరళలోని కన్నూర్ డిస్టిక్లో క్రైమ్ రేట్ తగ్గించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ స్క్వాడ్ని అపాయింట్ చేస్తుంది.
అదే ప్రాసెస్లో ఒక ఫేమస్ పొలిటీషియన్ మర్డర్ కేస్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు, అతన్ని ఎందుకు చంపేశారు అని ఈ స్క్వాడ్ చేసే ఇన్వెస్టిగేషన్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో మమ్ముట్టి అండ్ అతని స్క్వాడ్ చేసే యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పాలి. సో ఇది కొంచెం మన కార్తీక్ కాకి సినిమా లాగా ఉంటుంది. సేమ్ అదే స్క్రీన్ ప్లే, సేమ్ అదే స్టోరీ లాగానే ఉంటుంది. బట్ ఇది కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్తో ఉంటుంది. సో ఎక్కడ బోర్ కొట్టకుండా సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి ఒక పోలీస్ స్టేషన్లో మినిస్టర్ మీటింగ్ జరగడానికి ముందు ఆ పోలీస్ స్టేషన్ లోపలి నుంచి ఒక గన్ పేలిన సౌండ్ వస్తుంది. అందరూ ఏంటా అని చూస్తే పోలీస్ ఆఫీసర్ అయిన వినోద్ దారుణంగా చనిపోయి ఉంటాడు. అసలు ఒక పోలీస్ ఆఫీసర్ని పోలీస్ స్టేషన్లోనే ఎవరు కాల్చి చంపారు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎంత ట్రై చేసినా పోలీస్ ఆఫీసర్ని ఎవరు చంపారో ఒక్క క్లూ కూడా దొరకదు. అసలు ఈ మూవీ నేమ్ ఏంటంటే ఇరాటా. ఈ మూవీ క్లైమాక్స్కి మైండ్ బ్లాక్ అవుద్ది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్లు మామూలుగా ఉండవు. మూవీలో జోజీ జార్జ్ అండ్ అంజలిల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఒక డేంజరస్ కేసుని సాల్వ్ చేసి క్రిమినల్ని పట్టుకుంటాడు. ఆ కేసు తర్వాత హీరో వైఫ్ అండ్ డాటర్ మిస్ అవుతారు. కానీ ఆ ప్రాసెస్లోనే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ మర్డర్స్ చేసే ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, వాళ్ళనే టార్గెట్ చేసి ఎందుకు చంపుతున్నాడు, మమ్ముట్టి క్యారెక్టర్ ఏంటి, హీరో వైఫ్ అండ్ డాటర్ దొరికారా లేదా అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మమ్ముట్టి అండ్ జయరామ్ మెయిన్ లీడ్స్గా చేసిన ఈ మూవీనే అబ్రహం ఓజ్లర్. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే జియో హాట్‌స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్, ఈ వీడియో వచ్చేసి ఈ బెస్ట్ థ్రిల్లర్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.